గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, ఆర్ఆర్బి గ్రూప్ డి సిబిటి రిజల్ట్ త్వరలోనే వచ్చేస్తుంది. సో దీనికి సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కి చాలా తక్కువ రోజులు గ్యాప్ ఉండే అవకాశం ఉంది. ఓకేనా? సో ప్రాక్టీస్ అనేది మీరు ఎవరైతే మీ రా స్కోర్ చూసుకున్న తర్వాత ప్రాక్టీస్ చేస్తున్నారు, ప్రాక్టీస్ అనేది కంటిన్యూస్ గా ఉంచండి. ఓకేనా? సో నా తరపు నుంచి కొన్ని పీటీకి సంబంధించి డీటెయిల్స్ తెలియని వారి కోసం అండ్ అలాగే తెలిసిన వారి కోసం కొన్ని టిప్స్ అయితే నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎలా క్లియర్ చేయాలి అనేది. ఓకేనా? సో ఇది గైస్ చూడండి, చాలా మంది ఉన్నారు వాళ్ళకి తెలియదు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటారు పీఈటీ అంటే. ఓకేనా? సిబిటి అవుతుంది గ్రూప్ డిలో, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అవుతుంది, అందులో క్వాలిఫై అయితే డివి అండ్ అలాగే మెడికల్ టెస్ట్ అనేది అవుతుంది. గుర్తుపెట్టుకోండి, పీఈటీ అనేది క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఇది మీరు జస్ట్ క్రైటీరియా క్లియర్ చేస్తే చాలు. అంతేగాని ఇందులో మీరు త్వరగా క్రైటీరియా తక్కువ టైంలో క్లియర్ చేసేస్తే మార్కులు ఇచ్చేస్తారు, అలా ఏమీ ఉండదు. ఓకేనా? జస్ట్ ఫర్ క్వాలిఫైయింగ్ నేచర్. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, చూడండి గైస్, మేల్ క్యాండిడేట్స్ కి అండ్ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ కి ఇద్దరికి కూడా ఇక్కడ కొన్ని టాస్క్స్ అయితే ఇస్తారన్నమాట. 2 టాస్క్స్ ఇస్తారు. అందులో మొదటి టాస్క్ ఏంటి అంటే గనక మేల్ క్యాండిడేట్స్ కి 35 కిలోల ఇసుక బ్యాగ్ ఉంటుంది. ఓకేనా? అది వచ్చేసి మీరు 100 మీటర్లు 2 నిమిషాల్లోపు క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఆ బ్యాగ్ వెత్తుకొని మీరు భుజం మీద వెత్తుకొని, ఓకేనా? సో 100 మీటర్లు 2 నిమిషాల్లో క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా క్లియర్ చేయాలి. ఓకేనా? ఫర్ 1 ఛాన్స్ బ్యాగ్ కింద పడకుండా మీరు క్లియర్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ కి 20 కేజీల బ్యాగ్ ఉంటుంది, ఇసుక బస్తా ఉంటుంది. అది మీరు సేమ్ 100 మీటర్లు 2 నిమిషాల్లో క్లియర్ చేయాల్సి ఉంటుంది. 1 టైం ఛాన్స్. ఓకేనా? బ్యాగ్ కింద పడకుండా ఒక్కసారి 2 నిమిషాల లోపు క్లియర్ చేసేయాలి. ఇది వచ్చేసి మీరు బ్యాగ్ క్యారీ చేయడం ప్రాక్టీస్ మాత్రమే చేయండి, ఎందుకంటే 2 నిమిషాల్లో ఈజీగా ప్రతి ఒక్కరూ తీసేస్తారు. ఓకేనా? సో ఇక్కడ మీరు మేల్ క్యాండిడేట్స్ 35 కిలోల ఇసుక బస్తా భుజం మీద వెత్తుకుని క్యారీ చేయడం, ఎలా భుజం మీద ఎలా క్యారీ చేయాలి అది ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉండండి. అండ్ ఆల్సో అమ్మాయిలు బ్యాగ్ మీరు నీళ్ళ బిందె ఎత్తుకున్నట్టు, బుర్ర మీద ఎత్తుకున్నట్టు, సో ఈ క్యారీ బ్యాగ్ ని ఇసుక బస్తాని వెత్తుకుని జస్ట్ 2 నిమిషాల్లో క్లియర్ చేసేస్తారు. కాకపోతే ఈ 20 కేజీల బ్యాగ్ పైన ఎత్తుకోవడం మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ సెకండ్ టాస్క్ వచ్చేసి ఎట్లా అయితే ఇది క్లియర్ అయిపోతుందో వెంటనే మీరు మళ్ళీ రన్నింగ్ గ్రౌండ్ కి వెళ్లాల్సి ఉంటుంది అందరూ. ఓకేనా? సో ఇందులో ఏంటంటే మేల్ క్యాండిడేట్స్ కి 1000 మీటర్లు 4 నిమిషాల 15 సెకండ్లలో క్లియర్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ప్రాక్టీస్ ఎలా చేస్తారు అంటే గనక 3 నిమిషాల 40 సెకండ్లలో క్లియర్ అయ్యేటట్టు మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ప్రాక్టీస్ అప్పుడు 3 నిమిషాల 40 నిమిషాలు లేదా 3 నిమిషాల 50 నిమిషాల వరకు క్లియర్ చేసేస్తే రియల్ గా గ్రౌండ్ లో రన్నింగ్ కొట్టేటప్పుడు మీరు 4 నిమిషాల 10 సెకండ్లు లేదా 4 నిమిషాల లోపు క్లియర్ చేయగలుగుతారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అండ్ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ కి 1000 మీటర్లు, ఓకేనా, 1000 మీటర్లు టైం ఇక్కడ ఎక్కువ ఇచ్చారన్నమాట. మేల్ క్యాండిడేట్స్ కన్నా ఫీమేల్ క్యాండిడేట్స్ కి టైం ఎక్కువ ఇచ్చారు. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే మీరు 5 నిమిషాల 40 సెకండ్లలో క్లియర్ చేయాల్సి ఉంటుంది 1000 మీటర్లు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే తిన్నగా గ్రౌండ్ అనేది స్ట్రైట్ గా ఉండదు, అంటే స్ట్రైట్ గా 1000 మీటర్లు ఉండదు. ఓకేనా? స్ట్రైట్ గా 1000 మీటర్లు ఉంటే ఎవరైనా ఈజీగా క్లియర్ చేసేస్తారు, అలా ఉండదు. రౌండ్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇందులో ఏంటంటే 500 మీటర్లవి, ఓకేనా, 2 రౌండ్స్ ఉండే అవకాశం ఉంది, లేదా 250వి 4 రౌండ్స్ ఉండే అవకాశం ఉంది. ఓకేనా? లేదా ఇక్కడ ఇంకొకటి పెట్టి 300 ఇంటూ 3 రౌండ్స్ పెట్టి ఎక్స్ట్రాగా లాస్ట్ రౌండ్ లో 100 మీటర్లు ఎక్స్ట్రా పెట్టే అవకాశం ఉంది. ఇది కూడా ఇలా కూడా ఉంది, అంటే 3 రౌండ్స్ 300వి 3 రౌండ్స్ పెట్టేసి లాస్ట్ లో 1 మీటర్స్ ఎక్స్ట్రాగా దానికోసం ఒక పోల్ అనేది అక్కడ పెట్టేస్తారు. అది మీరు క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఉంటుంది. 500వి 2 రౌండ్స్ లేదా 250వి 4 రౌండ్స్ ఉండే అవకాశం ఉంది, లేదా ఇలా కూడా ఉండే అవకాశం ఉంది అన్నమాట. ఓకేనా?
సో ఇది సో స్ట్రైట్ గా ఉండకుండా ఇలా రౌండ్స్ లో ఉంటాయి. సో రౌండ్స్ లో ఉండేటప్పుడు మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా రౌండ్ లోనే ప్రాక్టీస్ చేయండి, స్ట్రైట్ గా ప్రాక్టీస్ చేయకండి. ఓకేనా, నాకు తెలిసినంత వరకు మీరు ఏం చేస్తారు అంటే కనుక 250వి 4 రౌండ్స్ కొట్టడం ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే 250వి మీరు 4 రౌండ్స్ ప్రాక్టీస్ చేస్తే కనుక మీకు 500 2 రౌండ్స్ ఈజీ అయిపోతాయి. ఓకేనా, సో లేదు మీరు 500వి 2 రౌండ్స్ మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తే ఒక్కసారిగా 4 రౌండ్స్ కొట్టాలంటే మీకు చాలా కష్టంగా ఉంటుంది. అందుకే 250వి 4 రౌండ్స్ ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టండి. ఓకేనా, సో ఇదన్నమాట. కొన్ని పీఈటీ డే టిప్స్ ఇంకా ఇవ్వాలనుకుంటున్నాను నేను. అదేంటంటే గైస్, డైలీ రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. ఎలా అంటే ముందు డైలీ రన్నింగ్ ప్రాక్టీస్ స్ట్రైట్ గా జాగింగ్ చేసినట్టు స్ట్రైట్ గా మీ స్టామినా పెంచడం కోసం పరిగెత్తాలండి ఒక 10 to 15 డేస్. ఆ తర్వాతే మీరు గ్రౌండ్కి వెళ్ళి రౌండ్స్ ప్రాక్టీస్ అనేది చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్ గా రౌండ్ ప్రాక్టీస్ చేస్తే కనుక ఇబ్బంది అయిపోతుంది. ఓకేనా, సో ముందైతే జాగింగ్ చేసినట్టు మీ స్టామినా పెంచడం కోసం స్ట్రైట్ గా కొన్ని డైలీ ఒక 10-15 రోజుల వరకు మీరు డైలీ ప్రాక్టీస్ అయితే చేయండి. దీనివల్ల మీ స్టామినా పెరుగుతుంది. ఓకేనా, స్టామినా పెరగడం చాలా ముఖ్యం, మెయిన్. ఓకేనా, సో అది మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయండి అబ్బా, ఒకే పూట చేయండి. రన్నింగ్ కూడా ఏదో ఒక పూటే చేయండి, 2 పూటలు చేయకండి. ఓకేనా, 2 టైమ్స్ చేయకండి, ఏదో ఒక పూటే. అలాగే మార్నింగ్ ఎక్సర్సైజ్ అంటే ఏదో వెయిట్ ఎత్తేయడము ఇది కాకుండా నార్మల్ గా వార్మప్ లాగా, బాడీకి వార్మప్ లాగా ఎక్సర్సైజ్ అనేది డైలీ చేయండి. ఓకేనా, సో ఇది. నెక్స్ట్, ఈ 35 kg ఇసుక బస్తా ప్రాక్టీస్ చాలా మంది చేయరండి, ఓన్లీ డైరెక్ట్ గా రన్నింగ్ కొట్టేస్తూ ఉంటారు. సో అది పెద్ద మిస్టేక్. ఓకేనా, ఎందుకంటే ఈ 35 kg ఇసుక బస్తా క్లియర్ అయితేనే కదా మీరు రన్నింగ్ కి వెళ్తారు. ఇది క్లియర్ చేయకుండా రన్నింగ్ కి ఎలా వెళ్తారు? సో చాలా మంది ఏంటంటే ఇది ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్ గా ఏంటంటే రన్నింగ్ కొట్టేస్తూ ఉంటారు. సో అది చాలా పెద్ద మిస్టేక్. నేను చెప్పేది ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ 35 kg వెయిట్ ఇసుక బస్తా ఒకటి రెడీ చేసుకోండి. అది డైలీ భుజం మీద వెత్తుకోవడం ప్రాక్టీస్ చేయండి అబ్బా. ఓకేనా, అలా చేస్తేనే మీకు గ్రౌండ్ లో కూడా ఈజీగా ఉంటుంది. సో సడన్ గా ఒక్కసారి మీరు ఈ 35 kg లేదు నేను ఎత్తేస్తాను, ఈజీగా క్లియర్ చేసేస్తాను అనుకుంటే గనక అది మీ భ్రమ. ఓకేనా, సో అది. సో అందుకే ఈ 35 kg ఇసుక బస్తా ఒకటి రెడీ చేసుకోండి. డైలీ ప్రాక్టీస్ అనేది ఎత్తడం అంటే భుజం మీద వెత్తి 2 minutes లో 100 meters క్లియర్ చేయడానికి అది కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, సో ఇదన్నమాట. నెక్స్ట్, రన్నింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు తప్పకుండా షూస్ యూజ్ చేయండి అబ్బా. ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏదో ముళ్ళు గాని రాయి గాని గుచ్చుకుంది అనుకోండి, చాలా ఇబ్బంది అయిపోతుంది. ఓకేనా, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, సో అందుకే ప్రాక్టీస్ టైంలో తప్పకుండా షూస్ యూజ్ చేయండి. ఓకేనా, సో తక్కువ రేట్ లో షూస్ కూడా వస్తాయి, గోల్డ్ స్టార్ అని. ఓకేనా, గోల్డ్ స్టార్ లేదా యూని స్టార్ షూస్ ఉంటాయి, రన్నింగ్ షూస్. ఇవి స్పోర్ట్స్ దుకాణంలో లభిస్తాయి అన్నమాట. ఒకవేళ ఆన్లైన్ లో లభిస్తే నేను లింక్ అనేది ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్ లో, తప్పకుండా చెక్ చేయండి. 250 రూపీస్ లో బెస్ట్ షూస్ అన్నమాట. ఎందుకంటే మేము అప్పట్లో ప్రాక్టీస్ చేసేవాళ్ళం. సో ఓల్డ్ ఈజ్ గోల్డ్ కాబట్టి సో ఆ షూస్ ఇప్పుడు ఒకవేళ లభిస్తే నేను లింక్ అనేది ఇస్తాను, తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. ఓకే, నెక్స్ట్, వాటర్ ఎక్కువగా తాగండి అబ్బా. ఓకేనా, ప్రాక్టీస్ టైంలో సమ్మర్ కాబట్టి వాటర్ అనేది హెవీగా తీసుకోండి. మినిమం డేలో మీరు 4 liters కంప్లీట్ చేయండి విత్ 24 hours. ఓకే, మార్నింగ్ లేవగానే ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. ఓకేనా, సో ఆ తర్వాత ప్రతి అవర్కి కొంచెం చప్పున వాటర్ అనేది తీసుకుంటూ ఉండండి. ఎవ్రీ అవర్కి కొంచెం చప్పున. సో ఇలా డేలో మీరు కనీసం ఒక 4 లీటర్లు ఓకే తాగేటట్టు చూసుకోండి. ఓకే, సో వాటర్ ఎంత ఎక్కువగా తీసుకుంటే కనుక మన బాడీ అనేది అంత ఎనర్జీగా ఉంటుంది. వాటర్ ని మించిన ఎనర్జీ డ్రింక్ ఇంకొకటి లేదు, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో ఇదన్నమాట. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఒక కన్ఫ్యూజన్ లో ఉంటారు, అరే నాకు 90 మార్కులు వచ్చాయి, పీటీ కూడా క్లియర్ చేసేస్తాను అని ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోండి, సిబిటిలో 90 మార్కులు వచ్చిన వాళ్ళు ఒకవేళ పీఈటీకి సెలెక్ట్ అయినా, సిబిటిలో 50 మార్కులు వచ్చిన వాళ్ళు ఒకవేళ పీఈటీకి సెలెక్ట్ అయినా, ఇద్దరు కూడా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కి సమానమే.
ఓకేనా. వీరికి ఎక్కువ మార్కులు వచ్చాయని వీరు తోపు కాదు, వీరికి తక్కువ మార్కులు వచ్చారని వీరు లూజర్ కాదు. ఓకేనా. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ క్లియర్ చేసిన వాళ్ళకే జాబ్ వస్తుంది. మీకు 90 మార్కులు వచ్చి పీఈటీ క్లియర్ చేయలేదనుకోండి, మీరు బయటకు వెళ్ళిపోతారు. పీఈటీ కోసం సెలెక్ట్ అయిన 50 మార్కులు వచ్చిన వాళ్ళు ఒకవేళ పీఈటీకి క్లియర్ చేసేస్తే అతనికి జాబ్ వచ్చే అవకాశం ఇక్కడ 100% ఉంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో ఇది గైస్ పీఈటీకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అండ్ అలాగే కొన్ని టిప్స్. నచ్చితే కనుక వీడియో తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. అందరికీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కి సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. ఓకేనా. ఈ వీడియో కంప్లీట్ అయ్యి 2-3-4 డేస్ లో రిజల్ట్ వచ్చేస్తాయి. ఓకేనా. సో ఇదన్నమాట. ఓకే గైస్, మరి ఉంటాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.